కూరగాయలు సాగు చేసే రైతులు నాణ్యమైన నారు మొక్కలు దొరక్క నానా అవస్థలు పడుతుంటారు. పంట సాగు చేసిన తరువాత ఒక్కోసారి నాణ్యత లేని కారణంగా నష్టాలను సైతం చవిచూడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు నమ్మకమైన నారు మొక్కలను అందించేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని DDS కృషి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తోంది. సేంద్రియ విధానంలో నర్సరీ నిర్వహణ చేస్తూ కూరగాయ నారును పెంచుతున్నారు. టమాటా, వంగ, మిర్చి, బంతిపూల మొక్కల నారును రాయితీపై రైతులకు అందజేస్తున్నారు. రైతులు విత్తనం తెచ్చుకున్నా పరిమిత రుసుముతో నారు పెంచి రైతులకు అందిస్తామని చెబుతున్నారు. మన సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే మన జహీరాబాద్ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉద్యాన పంటలపైన దృష్టి పెడుతున్నారు. గత సంవత్సరంలో చూసినట్టయితే మనకు టమాటా కానీ, వంకాయ మొక్కలు కానీ, అట్లాగే పూల మొక్కలైనటువంటి బంతి మొక్కలు కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాని ఉద్దేశంలో భాగంగానే మొట్టమొదటిసారిగా మేము ఈ DDS కృషి విజ్ఞాన కేంద్రంలో గత జూన్ 1న మేము నర్సరీ అనేదాన్ని మేము ప్రారంభించాము. చాలామంది రైతులు బయట ప్రైవేట్ నర్సరీస్తో చూసుకున్నట్లయితే మా దగ్గరికి శిక్షణా కార్యక్రమాలకు వచ్చినప్పుడు ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే నాణ్యమైన ఆరోగ్యవంతమైన నారు కావాలి అనడంతో మేము ఈ నర్సరీని ప్రారంభించామన్నమాట. ఈ నర్సరీలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు చిన్న విత్తనాలైనటువంటి టమాటా కానీ, వంకాయ కానీ, మిర్చి కానీ, అలాగే పూల మొక్కలైనటువంటి మన బంతి మొక్కల్లో కూడా మనము ఆరెంజ్ కానీ అట్లాగే ఎల్లో కలర్ రకాలని మేము ఇక్కడ సాగు చేస్తున్నాము. ఈ టమాటాలో ఏంటంటే మనకి వానాకాలానికి మనకు ఎట్లాంటి మన వ్యాధులు రాకుండా, అట్లాగే టమాటా కాయలు కాసిన తర్వాత వాటిపైన మచ్చలు రాకుండా ఉండేటటువంటి మంచి రకాలైనటువంటి US 440 కానీ, అట్లాగే 448 మరియు బజరంగి, అట్లాగే సాహు అనే రకాలను మేము రైతులకు అందిస్తున్నాము. అట్లాగే మనకు వంకాయలలో చూసుకున్నట్టయితే ముళ్ళ వంకాయ అనేటువంటి చారలు కలిగిన వంకాయని అడుగుతున్నారు. దాంట్లో భాగంగానే మేము పంచగంగా అనే రకాన్ని సాగు చేసి రైతులకు అందిస్తున్నాము. అట్లాగే మేము చిల్లీ గనక చూసుకున్నట్లయితే సోనాల్ కానీ, అంకుర్ 2121 అనే రకాన్ని మేము సాగు చేసి రైతులకు అందిస్తున్నాము. ఈ మిర్చి రకం ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు మీడియం సైజులో వస్తుంది, మంచి కలర్లో ఉంటుంది. కారం కూడా ఈ మధ్యలో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇష్టపడట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏంటంటే గ్రీన్ చిల్లీ పర్పస్గా మాత్రమే మేము ఇస్తున్నాము. చాలామంది రకాలు తేజ కూడా అడుగుతున్నారు. రాబోయే సీజన్లో మేము అవి కూడా అందిస్తాము. ముఖ్యంగా ఈ నర్సరీ చూసుకున్నట్టయితే మేము DDS కృషి విజ్ఞాన కేంద్రంలో 1/2 ఎకరంలో అనేది మేము దీన్ని కన్స్ట్రక్ట్ చేశాము. అట్లాగే 50% షేడ్ నెట్ నర్సరీ అనేది ఉపయోగించాము. చుట్టూ కూడా చూసుకున్నట్టయితే మనకి ఏంటిదంటే దీన్ని ఇన్సెక్ట్ నెట్ అంటాము. వైట్ కలర్లో మనకు కనిపిస్తుంది కదా. దీనివల్ల మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు చిల్లీ పైన కానీ, టమాటా పైన కానీ ఎట్లాంటి చిన్న దోమ, సన్న దోమ రాకుండా మేము దీన్ని ప్రొటెక్షన్ చేసుకున్నాము. అట్లానే మేము ఈ నారును కూడా ఆరోగ్యవంతంగా మేము ఏంటంటే ముఖ్యంగా సేంద్రియంగానే రైతులకు అందిస్తున్నాము. ఈ నారును మేము తయారు చేసే ముందు ఓన్లీ ప్రోట్రేస్ అనగా మనకు 98 రంధ్రాలు కలిగిన ప్రోట్రేస్ని మేము వాడుతున్నాము. ఈ రంధ్రాలలో మేము ఏంటిదనంటే కోకోపిట్ అనగా కొబ్బరి పీచును మాత్రమే వాడుతున్నాము. ఈ విత్తనాలన్నింటినీ మనము 100 సెల్లులు ఉంటాయి ఒక ట్రేలో, అన్నీ వేసుకున్న తర్వాత మనం పూర్తిగా మళ్ళీ ఇంకొక 50% ఈ కొబ్బరి పీచును అనగా కోకోపిట్ను మనము సమానంగా పరిచి ట్రేస్ పక్కన పెట్టుకుంటాము. అదే రోజు మనము ట్రేస్ అన్నిటినీ మనము షేడ్ నెట్లో ఒకదాని పక్కన ఒకటి పరవకుండా 3 రోజులు మనము హీప్ చేస్తామన్నమాట. ఎందుకు అనంటే మనము ఈ వేడికి గురి చేసినట్టయితే విత్తనం అనేది తొందరగా మొలకొస్తుంది. కాబట్టి ఈ నారు అనేది నుంచి మాకు చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. TSRTC కార్గో నుండి కూడా మేము గత నెలలో ఖమ్మం కానీ, వరంగల్ కానీ, అట్లాగే జమ్మికుంట రైతులు కూడా మమ్మల్ని అడిగారు. సో వాళ్ళకు కూడా మేము అందిస్తున్నాము. ఇతర జిల్లాల రైతులు ఎవరికైనా ఆసక్తి ఉన్న రైతులు కూడా మాకు ఫోన్ చేసినట్టయితే మేము ఎలాంటి నారైనా అందించగలుగుతాము. అట్లాగే ఇంకొకటి మేము చెప్పిన రకాలే కాకుండా రైతులకు వాళ్ళకు నచ్చిన రకాలు కూడా మాకు తీసుకొచ్చి ఇచ్చినట్టయితే మేము ఒక ట్రేని అంటే అనగా 100 మొక్కలు ఉన్న ట్రేని 40 రూపాయలకు మాత్రమే మేము అందించగలుగుతాము. అలాగే మనము ఈ ధర విషయానికి వస్తే ఏంటంటే మనము టమాటా మొక్కలైనటువంటి US 440 కానీ, 448 కానీ మేము ఒక మొక్కను 50 పైసలు మాత్రమే రైతులకు అందిస్తున్నాము. అలాగే మిగిలిన రకాలైనటువంటి బజరంగి కానీ, సాహో కానీ ₹1 అందిస్తున్నాము. అట్లాగే వంకాయ అయినటువంటి ముళ్ళ వంకాయ చారలు కలిగినటువంటి వంకాయనైతే మేము 50 పైసలకు మాత్రమే ఇస్తున్నాము. చిల్లీ అనగా ఏంటి అనంటే దీనికి మాత్రము విత్తనం యొక్క ధర ఎక్కువ ఉండడం వల్ల ఈ ఒక్క మొక్కకు ₹1.50 మేము అందిస్తున్నాం రైతులకి. ఇట్లా కాకుండా మీకు నచ్చిన వెరైటీ ఇంకా కానీ లేదు అంటే హైబ్రిడ్ కానీ రైతులు తీసుకొచ్చి మాకు అందించినట్టు వేడల మేము వాళ్ళకు ముందుగానే ఆర్డర్ చేసినట్టయితే మేము తయారు చేసి ఇస్తాము. ఈ నర్సరీ కూడా ఏంటంటే టమాటా మొక్కలు అనేవి మనకు 22 రోజుల్లో మనం తీస్తాము విత్తనం కోసేసిన తర్వాత. అట్లాగే మనం వంకాయ అటువంటిది కానీ లేదు అంటే చిల్లీ కానీ మనం 30 నుంచి 35 రోజులలో మేము
రైతులకు అందజేస్తాము. కాబట్టి రైతులు ఈ సమయాన్ని చూసుకొని మీరు పంట ఎప్పుడు వేసుకుంటున్నారనేది మాకు ముందుగానే ఆర్డర్ ఇచ్చినట్టయితే నాణ్యవంతమైన, ఆరోగ్యవంతమైన నారును రైతులకు అందిస్తాము.